వాళ్ళకి పథకాలు లేకుండా పాల్గొన్నటువంటి అర్హతతో కాదు 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 ఇక్కడ ఇక్కడ ఒకటి సురేష్ గారు, నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్. వీళ్ళెవ్వరు ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వాళ్ళల్లో బిఈడి కానీ డిఈడి కానీ చేయకుండా, టెట్ రాయకుండా, టెట్కి అర్హత సాధించకుండా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు డిగ్రీలు లేకుండా ఇచ్చారు అన్నారు, మీరు ఒక ప్రశ్న అన్నారు. సో అలాంటి ఆధారం ఒక్కటి చూపించండి. మీరు కాదు, నేను కూడా వచ్చి మీ ధర్నాలో పాల్గొంటా, నేను కూడా ఈరోజు మీ ఆందోళనలో పాల్గొంటా. మీరు ఒక్కరిని, నాకు ఇప్పుడు డిబేట్ కొద్ది మీరు నాకు మళ్ళీ పంపించినా సరే, మీరు బిఎడ్ డిఎడ్ టెట్కి అర్హత కాకుండా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చారని చెప్పినా సరే, నేను కూడా వచ్చి ప్రత్యక్షంగా మీ ఆందోళనలో పాల్గొంటాను. మీకు నెక్స్ట్ డిబేట్ లో అందజేస్తా. 270 మందికి పైగా ఉన్నారు, ఒకరు కాదు 270 మంది అందజేస్తా. ఒక్కరిని ఇవ్వండి సార్, మీరు ఒక్కరిని ఇవ్వండి. రెడీ సార్. సజ్జా అజయ్ గారు మీకు కూడా నేను సవాల్ విసురుతున్నా. పసుపులేటి సురేష్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఏంటి అంటే డిఎడ్ బిఎడ్ అంటే సరైనటువంటి అర్హతలు లేకుండా, డిగ్రీ లేకుండా, డిగ్రీతో సంబంధం లేదు ఇది. డిగ్రీ తర్వాత బీఈడీ చేసిన వాళ్ళు ఏమో స్కూల్ అసిస్టెంట్లు అవుతారు, లాంగ్వేజ్ పండిట్లు అవుతారు, తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళు ఏమో సెకండరీ గ్రేడ్ టీచర్స్ అవుతారు. సో వాళ్ళకి ఖచ్చితంగా డిఎస్సికి అర్హత సాధించాలి అంటే బిఎడ్ ఉండాలి, డిఎడ్ ఉండాలి. పీఈటీలు అయితే ఖచ్చితంగా వాళ్ళు యూజీడీపీఈ చేసి ఉండాలి, బీపీడీ చేసి ఉండాలి, ఎంపీడీ చేసి ఉండాలి. లాంగ్వేజ్ పండిట్లు అయితే పండిట్ చేసి ఉండాలి. వీళ్ళందరూ చేసి తర్వాత టెట్కి క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే, స్పోర్ట్స్ కోటాలో మెరిట్ ఉంటే మాత్రమే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి మీ కూటమి చెబుతోంది. ఇప్పుడు సురేష్ గారు ఏమంటున్నారు అంటే ఎక్కడ కూడా డిగ్రీ లేని వాళ్ళకి ఇచ్చారంటున్నారు. ఒక్కరిని చూపించినా సరే నేను ఆందోళనలో పాల్గొంటా, మీరు మా సవాల్ని స్వీకరిస్తారా? ఎస్ అజయ్ సజ్జా గారు, సురేష్ గారు చూపిస్తారంటున్నారు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు తీసుకున్నారు. మీ స్కూల్ అసిస్టెంట్ సెకండ్ గ్రేడ్ టీచర్లకు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు. మీకు ఆధారాలు ఖచ్చితంగా సమర్పిస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు గవర్నర్ గారు కూడా సమర్పిస్తున్నాం, పూర్తి ఆధారాలు ప్రజల్లో తీసుకెళ్తాం, మీకు ఇస్తాం. అర్థమైందా? ఇప్పటికీ అనేక తీసుకొచ్చా. నవీన్ అనేవాడి వ్యవహారానికి ప్రభుత్వం ఏ రకంగా సమాధానం చెప్తుందో చూశారు మీరే. అదే విధంగా దుర్గయ్య అనేటువంటి వ్యక్తిని చూపించాం. దుర్గయ్య జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్టు, అతని పక్కన పెట్టి పాల్గొన్నటువంటి ప్రశంసా పత్రంతో ఉద్యోగం పొందాడు. అతను జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్టు ఎక్కువ, పాల్గొన్నటువంటి వ్యక్తి ఎక్కువ. ఇక్కడ స్పష్టంగా అర్థం అవడం లేదా? మీరు చెప్పండి. 270 మందికి పైగా కేవలం కింది స్థాయి పేదల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు సార్. దీనికి ఆధారాలు ఇస్తాం మేము ఖచ్చితంగా. కింది స్థాయిగా మీరు ఆధారాలు ఇస్తే